హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నా వెయిట్ చూసుకొని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. నిన్నటి మీద ఇవాళ కూడా తగ్గాను అనే హ్యాపీ అనమాట. నిన్నైతే నేను 72.65 అయితే ఉన్నాను. ఈరోజు అయితే 72.35 అయితే ఉన్నాను. అంటే 72.300 grams అయితే నేను తగ్గాను అనమాట. సో నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇక్కడి నుంచి అయితే నేను వెళ్ళిపోయి డీటాక్సింగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. అది అవుతూ ఉందన్నమాట. సో నేను ప్రతిరోజు ఈ వేడి నీళ్ళలో ఏం తీసుకుంటున్నాను అంటే ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి. నేనైతే జీలకర్రను దాల్చిన చెక్క అయితే వేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కోలాగా చేసుకోవచ్చు అనమాట. వామ్ వేసుకోవచ్చు, లేదంటే కేవలం దాల్చిన చెక్క వేసుకొని తాగొచ్చు, లేదంటే దాల్చిన చెక్కని మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పడుతుంది అనమాట. ఒక్కొక్కరికి దాల్చిన చెక్క అనేది బాడీకి సెట్ అవ్వదు. సో చెక్ చేసుకొని వాడండి. నేనైతే ఈరోజు కూడా జీలకర్ర, దాల్చిన చెక్క, నిమ్మకాయ అయితే పిండి పక్కన పెట్టుకున్నానండి. సో అవి కొంచెం బాగా వేడిగా ఉన్నాయి అనమాట. సో పక్కన పెట్టుకొని ఇవాళైతే లంచ్ బాక్స్లు అయితే ఉన్నాయి కదండి. ఇంక పిల్లలు ఇంకా మనకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా అది రొటీనే కదా. సో నేనైతే పక్కన రైస్ అయితే పెట్టేసుకొని ఇంకో పక్కన బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ బిఫోర్ బ్లాగ్స్లో మీకు నేను బీరకాయ ఎలా చేస్తాను అనేది చూపించేశాను కాబట్టి మీకు రఫ్గా అయితే చూపిస్తున్నాను అనమాట. సో నేనైతే వెయిట్ లాస్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 5 days అనమాట. 5 daysకి నేను దగ్గరగా నిన్నటికి ఇవాళకి అరౌండ్ 1 kg అయితే తగ్గానమాట 5 daysకి. సో ఇంకా త్వరగా మన ఫ్యాట్ అనేది బర్న్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కసారిగా మనం ఏంటంటే డైట్ అనేది మేనేజ్ చేయడం కష్టం అండి. ఏంటంటే మనం టైం టు టైం తీసుకుంటే ఒకవేళ వెయిట్ లాస్ అవుతామన్నమాట. కొంతమంది ఏంటంటే మార్నింగ్ హీట్ వాటర్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేసి ఒకేసారి లంచ్ తీసుకుంటారు. ఆ టైంలో ఏంటంటే కొవ్వు అనేది బాగా కరుగుతుంది, వెయిట్ అనేది తొందరగా తగ్గుతారనమాట. సో నేనైతే డైరెక్ట్గా అలా అయితే చేయలేనండి, ఆకలికి ఉండలేము కదా. సో నేనైతే ఫస్ట్ వేడి నీళ్ళు అయితే తీసుకొని ఇంట్లో పనులు చేసుకుంటున్నా. అది కూడా మనకు ఒక ఎక్సర్సైజ్ అనమాట. సో అది తాగిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేసుకుంటా ఉంటే అవి కూడా ఒక వర్కౌట్ లాగా పనిచేస్తుంది అనమాట. సో నేనైతే ఇల్లులన్నీ ఊడ్చేసుకొని సో మఫ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ముందైతే బయట ఊడ్చానండి. సో బయట అయితే మఫ్ పెట్టేసుకొని దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర అయితే ముగ్గు అయితే వేసుకుంటాను ఇక్కడ. సో తర్వాత ఏంటంటే ఇంట్లో క్లీన్ చేసుకొని ఇల్లు కూడా తడిబట్ట పెట్టేసుకొని ఇంకా పిల్లలకి ఒక పక్క రెడీ చేస్తూ వాళ్ళు రెడీ అవుతూ వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట. నేనైతే ఇక్కడ ఏంటంటే ఇవాళ గురువారం అండి. సో తులసమ్మ దగ్గర అయితే కుబేర ముగ్గు అయితే వేసుకున్నాను. సో చాక్ పీసెస్ అయితే లేవు. సో బియ్య పిండితో వేసుకున్నాను. ఎక్కువ బియ్య పిండితోనే వేస్తాను, ఎప్పుడో రేర్గా చాక్ పీసెస్ అయితే వాడతాను. మ్యాక్సిమం ఊరి నుంచి వస్తా నేను ముగ్గు తెచ్చుకుంటానండి. ఈసారి అయితే తెచ్చుకోలేదు. ఊరి నుంచి తెచ్చుకున్న ముగ్గు అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఇల్లు మంచిగా ఊడ్చేసేసుకొని తుడిచేసుకున్నానండి. ఇక్కడి నుంచి అయితే స్నాక్స్ బాక్సులు పెట్టేసుకుంటున్నాను. సో బీరకాయ కూర అయితే వండుకున్నానని చెప్పాను కదా. సో నేనైతే చిన్న కర్రీస్ కూడా అంటే తక్కువ మోతాదులో చేసుకున్న కర్రీలు కుండలోనే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు నిజంగా పల్లెటూరు వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది అనమాట. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా అయితే ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు వీలైతే ఇప్పుడు మనకి మట్టి కుండలు అవైలబుల్గా బయట చక్కగా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయన్నమాట. సో తెచ్చుకొని ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఒక దాంట్లో అయితే బీరకాయ కర్రీ పెట్టాను, ఒక దాంట్లో ఏంటంటే పెరుగన్నం పెట్టాను. స్నాక్స్ అయితే ఏమీ లేవండి, బయట తీసుకోమని ప్లెయిన్ బాక్సెస్ ఇచ్చేసాను అనమాట. ఇంకా పిల్లలు అయితే చక్కగా అవి సర్దేసుకొని టిఫిన్స్ అయితే తినేసి వెళ్ళిపోయారు. సో పిల్లలు వెళ్ళిపోగానే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాను. ముందుగా పూజ చేసుకునే ముందు ఏంటంటే మొత్తం అక్కడ పూజకి సంబంధించినవన్నీ దగ్గర పెట్టేసుకొని పువ్వులు అవన్నీ పెట్టేసుకున్నాను.
కుందులు నేను ఏ రోజు కుందులు ఆ రోజే కడిగి పెట్టుకుంటానండి. కుందు అనేది కడగకుండా పూజ చేస్తే ఆ పూజకి విలువ అనేది ఉండదు అని నాకు పంతులు గారు చెప్పారు గుడిలో. నేనేంటంటే డైలీ పూజ చేసుకునే వాళ్ళు కంపల్సరీ 2 సెట్స్ అయితే పెట్టుకుంటే ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే పూలై పెట్టేసుకొని దీపం అయితే వెలిగించుకొని ధూపం ఇచ్చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు నైవేద్యం బాబాకి అయితే అటుకులు బెల్లం పెట్టానన్నమాట. అటుకులు బెల్లం ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో స్వామివారికి ఏంటంటే అటుకులు బెల్లం పెట్టి దండం పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి కోట దగ్గర కూడా నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట. నా వ్లాగ్స్ కొంచెం రొటీన్గానే ఉంటాయండి డైలీ, ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడికి పోవటం లేదు. నేను ఇంట్లో ఏదైతే చేస్తానో నేను అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఉదయాన్నే లెగవటం, పూజ చేసుకోవటం, వంట చేయటం, వీటితో పాటు నేను బరువు ఎలా తగ్గాలి అనేది నా డైట్ అంటూ నేను ప్లాన్ చేసుకున్నది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో మీకు నచ్చితే మాత్రం నా డైట్ని ఫాలో అవుతూ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. డైలీ నా వెయిట్ నేను ఎంత తగ్గుతున్నాను అనేది మీకు నేను చూపిస్తూనే ఉన్నాను కదా. సో ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. దేవుడికైతే హారతి ఇచ్చేసుకుంటున్నాను. సో మీరు కూడా హారతి తీసుకొని దేవుడికైతే దండం పెట్టుకోండి. ఇక్కడి నుంచి నేనైతే కిచెన్లోకి వెళ్ళిపోయి వంట అయితే చేసేస్తానండి. సో టిఫిన్ అయితే ఈరోజు దోశ తీసుకున్నాను. సో నిన్న కూడా దోశే కదా, ఒక 2 ప్లెయిన్ దోశలు అయితే తీసుకున్నాను. ఇంకా అది రొటీనే కదా అని నేను మీకు చూపించలేదు. సో కాకరకాయ కూర ఎలా చేస్తానో చూసేయండి. సో ఇక్కడైతే నేను కాకరకాయలు తీసుకున్నాను అనమాట. నేనైతే ఎలా చేస్తాను ఈ కాకరకాయలతో ఫ్రై అనేది చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం అయితే ఉప్పు వేసుకోండి ముక్కలకి సరిపడా. తర్వాత వచ్చేసి ఈ ముక్కలకి సరిపడా పెరుగు అయితే వేస్తున్నా, ఇంకొంచెం వేస్తున్నా. కొంచెం చింతపండు, జస్ట్ దీంట్లో ఉన్న చేదు అనేది పోయిద్ది అనమాట. కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. సో ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసేసుకొని ఇలా మంచిగా కలిపేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవడమే అనమాట. ఈ విధంగా పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసేయండి. ఈ నీళ్ళన్నీ అంటిగిరిపోవాలన్నమాట. అంటిగిరిపోతేనే మనకు ఆ కాకరకాయలో ఉన్న చేదంతా పోతుందన్నమాట. ఈలోగా మనం వెల్లుల్లిపాయ కారం అయితే చేసుకుందాం. దీనికి కావాల్సింది ఏంటంటే కారం మనం ఎంత పట్టుకుంటే అంత అన్నమాట. నేను కొంచెం స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. సో దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు తొక్కతో పాటు వేసుకుంటున్నాను. తొక్కతో పాటు వేసేసుకుంటున్నాను. కాసినన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇదంటే ఏంటంటే కారం పట్టుకోవాలన్నమాట. సో నేనైతే మిక్సీ వేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ కారానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్గా ఉంటే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోండి, లేదా ఎండు కొబ్బరి ముక్కలు చేసిన వేసి దీంట్లో మిక్సీ పట్టేయండి. చూపిస్తా చూడండి ఎలా నలిగిపోయిందో. మంచి వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగా వస్తుందన్నమాట. సో ఇదేంటంటే మనం దోశల్లో కూడా వేసుకోవచ్చు, ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు. మీరు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అనుకుంటే ముందు ఎండు కొబ్బరి వేసిన తర్వాతే ఇవన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం ఈ కారం తీసి పక్కన పెట్టుకుంటే ఈ ముద్ద అనేది పోతుంది. కారం ఏంటంటే పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఈలోగా మనం కారానికి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. టైం అనేది సేవ్ అవుతుంది. అవి ఉడికేలోపు టైం పడుతుంది కదా, సో అందుకని. ఇవి చూసారా ఎలా ఉడుకుతున్నాయో. ఇంకొంచెం ముక్క ఉడకాలి. కొంచెం ముక్క మనకి మెత్తగా అనిపించిందంటే చాలా అనమాట, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. సో ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇది కూడా ఇలా ఉంటే చాలండి. దీన్ని వడేసుకున్నాం. పైన కట్టిన మేకతో సహా వాటికి అలాగే ఉంచేసుకున్న ప్రాబ్లం లేదు. చూపిస్తాను చూడండి. చూసారు కదా ఈ రకంగా. దీన్ని కూడా మనం ముక్కలతో పాటు ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట. సో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను.
అంటే తర్వాత మనం ఫ్రై కూడా దాంట్లోనే అయిపోయేలాగనమాట. కొంచెం కొంచెం ముక్కలేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొన్ని కొన్ని ముక్కలు అయితే వేసుకుందాం. వీటిని మీరు అబ్జర్వ్ చేశారంటే నేను మరీ సన్నగా అయితే కోయలేదు, ఒక మాస్తరగా అయితే కొంచెం లావుగా అయితే కోసుకున్నాను అనమాట. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో మనకి ఈ రకంగా వేగితే చాలు, తీసి పక్కన అయితే పెట్టేసుకోండి. అలాగే మిగతా ముక్కలు కూడా వేసి ఎర్రగా వేపేసుకుందాం. సో ముక్కలన్నీ చక్కగా వేపేసి అయితే పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో నేనైతే పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. పోపు దినుసులు అంటే ఇంకా జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి అయితే వేపుకోండి. సో ఈ కర్రీ అయితే అస్సలు చేదు లేదండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో చూడండి, నేను కాకరకాయలు ఉడకపెట్టుకున్నప్పుడు చింతపండు వేసుకున్నాం కదా, మనం చింతపండు వేసుకున్నప్పుడు ఆ పులుపు అనేది బాగా ముక్కలో పట్టే చేదు అనేది ఇరిగిపోతుంది అనమాట. సో ఇక్కడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా వేగిపోయినాయండి. దీంట్లో ఏంటంటే మనం వేపుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. అవి చక్కగా వేపుకొని ఉల్లిపాయలు, కాకరకాయలు బాగా కలిసిపోయేలాగా అయితే అక్కడ వేపేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే అవి వేపుకుంటూ ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి, ఆ ఉల్లిపాయల ఫ్లేవర్ మంచిగా పడుతుంది అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం వెల్లుల్లిపాయ కారం అయితే చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి కారం అనేది ఇక్కడైతే నేను వేసేసుకున్నాను అనమాట. సో ఇంతేనండి, కాకరకాయ కర్రీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది, నంచుకోవడానికి బాగుంటుంది, కలుపుకోవడానికి బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ట్రై చేసి కాకరకాయ కర్రీ ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి, కంపల్సరిగా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈరోజు నేను లంచ్ ఏం తీసుకున్నాను అంటే చిన్న బౌల్ నిండా రైస్ అయితే తీసుకున్నాను. నేను అది వెయిట్ చేయడానికి నా దగ్గర తూకం వేయడానికి ఏది లేదండి. ఆ చిన్న బౌల్తో తీసుకొని పొద్దున చేసుకున్న బీరకాయ కూర అయితే తీసుకున్నానండి. దాంట్లోకి కొంచెం ఒక హాఫ్ కీరా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఈరోజు నా లంచ్ అనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత వాకింగ్ అయితే చేశానండి. ఫస్ట్ పిల్లలైతే ఫ్రెష్ అయి ఉండి వాళ్ళు కూడా ఆడుకుంటున్నారనమాట. కంపల్సరీ 1 అవర్ అయితే వాకింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలండి. మనం వాకింగ్ చేస్తేనే మన బాడీలో ఉన్న క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి అన్నమాట. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంపల్సరీగా వాకింగ్ అయితే చేయాలన్నమాట. సో నేనైతే మార్నింగ్ చేయడానికైతే నాకు అవకాశం ఉండదు, అందుకని చెప్పి నేనైతే వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తూ ఉన్నానన్నమాట. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే బయట పిల్లలు బాగా గోల్ చేస్తూ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారనమాట. సో నేనైతే చక్కగా మాకున్న కొద్దిగా స్పేస్లోనే యూస్ చేసుకుంటూ వాకింగ్ చేస్తూ ఉన్నానన్నమాట. కాసేపు పిల్లలతో కూడా వాక్ అయిన తర్వాత మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటాను. అంటే పిల్లలతో సరదాగా అలా టైం స్పెండ్ చేస్తుంటే మన మైండ్ కూడా చక్కగా ఫ్రెష్ అవుతుందన్నమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడైతే వెయిట్ తగ్గుతూ ఉన్నాను, హెల్దీ ఫుడ్ అయితే తింటున్నాను అనమాట. సో ఈరోజైతే నా డిన్నర్కి వచ్చేసి హాఫ్ కీరా, హాఫ్ క్యారెట్ అయితే తీసుకున్నానండి. సో ఇంతేనండి, ఇంతకన్నా ఎక్కువ తిన్నామన్నా నా స్టమక్ అయితే బాగా ఫుల్ అయిపోయి ఉందన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్న బ్రౌన్ రైస్ ఏంటంటే త్వరగా ఆకలి అనేది పెంచదనమాట. కొంచెం ఒకవేళ ఆకలి అనిపించింది అనుకోండి, ఒక జామ పండు కానీ లేదంటే కివీ కానీ లేదంటే మన కీరా కానీ తిన్నామంటే మన పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే నాకు ఎప్పుడన్నా ఆకలి అనిపిస్తుందంటే నేనైతే హాఫ్ కీరా అయితే తీసుకుంటున్నానండి నైట్ టైంలో. అంటే మ్యాక్సిమం అరౌండ్ 6-6:30 కల్లా నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకొని తర్వాత ఇంట్లో చేసుకునే పనులు తర్వాత చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడైతే నేను ఇంకా పిల్లలు కూడా తినేసేసి పనుకున్నారండి. నేనేంటంటే ఇంకా రేపు తెల్లారి శుక్రవారం ఇంకా మొత్తం
కిచెన్ కౌంటర్ అంతా డీప్ క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. కిచెన్ కౌంటర్ వరకు పైన అంతా కాకరకాయ చేశాను కదా, ఆయిల్ అంతా చిందేసి మొత్తం చిందరవందరగా అయిపోయింది. సో అందుకని చెప్పి నైటే మొత్తం క్లీన్గా సోప్ పెట్టేసి మొత్తం కడిగేసుకున్నాను. కిచెన్ కౌంటర్, గ్యాస్ కింద, పైన మొత్తం నీట్గా సర్దేసుకున్నానండి. సో ఇదే బ్లాగ్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.